ఒకప్పుడు పచ్చని అడవులతో చుట్టుముట్టిన ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో కన్నప్ప అనే బలమైన యువకుడు జీవించేవాడు. ఆయనకు గొప్ప వేటగాడన్న పేరు ఉండేది. ఏ జంతువైనా చెట్లలో దాగి ఉంటే కన్నప్ప చూపు దానిమీదే పడేది. కన్నప్పకు వేట కంటే ఎక్కువ భక్తి ఉండేది మహాదేవుడు శివుడి మీద. ప్రతిరోజు వేటకి వెళ్ళి తాను పట్టిన మొదటి మాంసాన్ని శివలింగానికి సమర్పించేవాడు. ఆయనకి ఆలయాలు పూజా విధుల గురించి అంతగా తెలీదు, కానీ ఆయన భక్తి మాత్రం అపారంగా ఉండేది. ఒకరోజు కన్నప్ప అడవిలో పెద్ద జింకను వేటాడాడు. ఆ జింకను తీసుకొని తన గుండెలో ప్రేమతో దేవుడి శివలింగానికి సమర్పించాడు. అప్పట్లో అక్కడి పూజారి ఇది చూసి కోపం పట్టుకున్నాడు. ఇది ఎలా పూజ అని విరుచుకుపడ్డాడు. కాని రాత్రి శివుడు తన కలలో ఆ పూజారికి ప్రత్యక్షమై, కన్నప్పను అర్థం చేసుకో, అతని ఆత్మభావం నిశ్చలమైనది. భక్తి ఎప్పుడు పద్ధతుల కన్నా శుద్ధంగా ఉంటేనే మహత్తరమైనది అని చెప్పాడు. మరొకసారి శివలింగం కన్ను నుంచి రక్తం కారడం మొదలయింది. పూజారి ఆత్మస్థైర్యం కోల్పోయాడు. కాని కన్నప్ప అక్కడికొచ్చాడు. దేవా, నీకు నొప్పి వస్తే నేను ఉండగలను అని చెప్పి తన కన్ను తీయబోయాడు. ఆ సమయాన శివుడు ప్రత్యక్షమై, కన్నప్ప, నీ భక్తి నాకు సర్వం, నీ కంటిని తీయవలసిన అవసరం లేదు అని ఆశీర్వదించాడు. అప్పట్నుంచి కన్నప్ప నయనారుడు అని ఆయనను అందరూ పూజించసాగారు.